రావు గారు నిజంగానే ఒక దేశం పేరు చెప్పగానే మనకి కొన్ని గుర్తు రావాలి. ఇప్పుడు అమెరికా పేరు చెప్పగానే ఒక గ్రేటెస్ట్ ఎకనామిక్ పవర్ అని గుర్తుకొస్తుంది. చైనా పేరు చెప్తే ఒక ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇండియా పేరు చెప్పగానే ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంది మన జీడిపిలో కావచ్చు, ఎఫ్డిఐలో వెల్లువ కావచ్చు. బట్ పాకిస్తాన్ పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అన్న మాట తప్పితే అసలు ఇంకోటైనా గుర్తొస్తుందండి? ఫెయిల్డ్ స్టేట్ అది కూడా ఉందండి. పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా బెగ్గింగ్ స్టేట్ కింద అయిపోయింది. టోటల్లీ ఫెయిల్డ్ స్టేట్. ఐఎంఎఫ్ లోన్ లేకపోతే కనీసం రెండు నెలలు కూడా బతికే అవకాశం లేదు. వారం రోజులు కూడా బతకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కేవలం $8 బిలియన్ డబ్బులు ఉన్నాయి, ఫారిన్ కరెన్సీస్ ఉన్నాయి. అవి 15 రోజులు కూడా ఎక్స్పోర్ట్స్ కవర్ చేయడానికి. చైనా హెల్ప్ చేయాలి, లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఆర్గనైజేషన్స్ అన్ని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఆ లోన్స్ నుంచి అన్నా చేయాలి, లేకపోతే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి అన్నా లోన్ రావాలి. ఎగ్జాక్ట్లీ రావు గారు మీరు చెప్పినట్టు ఇంత డిస్పరేట్ స్టేజ్లో ఉన్నటువంటి, దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా అయినా సరే దాడులకు తెగబడాలని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల్ని సంతృప్తిపరచడం కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీని కొంత సంతృప్తి పరచడం కోసం మాత్రమే పాకిస్తాన్ ఈ రకమైన అటెంప్ట్స్ చేస్తోంది అనుకోవచ్చా? అక్కడ పాకిస్తాన్ లో రూలర్, డిఫాక్టో రూలర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అంతే కదా. ఆయన ఒక రేర్ కాంబినేషన్. ఒక ముల్లా లెఫ్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యాడు. ఇది ప్రపంచం 1400 ఇయర్స్ ఇస్లామిక్ హిస్టరీలో కూడా ఎక్కడ లేదు. సో ఇంకా ఎటువంటి దారుణాలు జరుగుతాయో, వాళ్ళు ఎటువంటి ముద్దు పనులు కామన్ సెన్స్ లేకుండా చేస్తారో, ఎటువంటి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ లేకుండా ముద్దులో బుల్లెన్న చైనా షాప్ అంటారు ఇంగ్లీష్ లో, అటువంటి ప్రయత్నాలు చేస్తారో ఇంకా వాళ్ళనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ సరిహద్దు రాష్ట్రాల సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, కొంత హై అలర్ట్ అనౌన్స్ చేయడం ఇది గమనిస్తూ ఉంటే, ఖచ్చితంగా ఏదో రకంగా డిస్పరేట్గా కొంత భారత్కి డ్యామేజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నంలో పాకిస్తాన్ ఉన్నట్టు అనుకోవచ్చా? అవునండి. తర్వాత ఏంటంటే ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళు రెక్కి కూడా, అంటే మన ఇండియన్ ఆర్మీ ఎక్కడెక్కడ డిప్లాయ్ ఉంది, ఎంతసేపు పడుతుంది, ఇది సర్వేలెన్స్ కూడా చేస్తున్నట్లు లెక్క పెట్టుకోవచ్చు. కానీ రావు గారు నిజంగా ఇది పాకిస్తాన్ ప్రజల దౌర్భాగ్యం కాదండి? తరతరాలుగా, అంటే ఇప్పుడు జనరేషన్లు మారే కొద్దీ, కొత్త పాలకులు వచ్చే కొద్దీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఒక బ్రాడ్ థింకింగ్ వస్తుంది, ప్రజల బతుకుల్లో మార్పు వస్తుంది. దాదాపు అన్ని దేశాల్లో ఇదే జరుగుతుంది, ఒక పాకిస్తాన్లో తప్ప. వాళ్ళు మాత్రం తరతరాలుగా పాలకులు అలాగే ఉన్నారు, జనరేషన్లు మారుతున్న వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఏంటి వాళ్ళ దౌర్భాగ్యం ఏంటి? ఎందుకు తరతరాలుగా అదే ఆలోచన ధోరణితో వెళ్ళిపోతున్నారు వాళ్ళు? అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ పాకిస్తాన్ లో అందరూ ఫారిన్ లో బేస్ పెట్టుకున్నారు. యూకేలో కానీ, మిడిల్ ఈస్ట్ లో కానీ, అమెరికా, కెనడాలో కానీ ఎక్కడో దుక్కుని బేస్ పెట్టుకున్నారు. సర్ప్రైజింగ్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ బేస్ పెట్టుకోలేదు. ఇంకా మిగిలింది ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో, వీళ్ళు మ్యాక్సిమం సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇటువంటి యుద్ధం, ఇటువంటిది ఇంట్రెస్ట్ ఉండదు. డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎకానమీ, అటువంటి వాళ్ళ కీవర్డ్స్ అవన్నీ మార్చేసి రిలీజియన్ అంటూ పట్టుకుని, ఆర్మీ ఏంటంటే ఆ భారత్ని చూపించి ఇన్సెక్యూర్ చేసి పాకిస్తాన్ని మొత్తం 75 ఏళ్ల ఇన్సెక్యూరిటీతో సఫర్ అయ్యి, 4 యుద్ధాలు ఓడిపోయి, ఇంకో 5వ యుద్ధం ఓడిపోయి, ఇంకా దేశం డిసింటిగ్రేట్ అయ్యే పరిస్థితికి వచ్చేసిందండి. అయితే ఒక ప్రధానమైన అంశం, యుద్ధం వస్తే ముందుగా ప్రపంచం అంతా చుట్టొచ్చేది అబద్ధం మాత్రమే అని చెప్తారు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయింది. కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్లో పాకిస్తాన్ దాడులు చేస్తోంది, భారత్ అంతకు మించిన వేగంతో వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు, వైరల్ వీడియోలు ఇప్పుడు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ మీదే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి. వాస్తవ పరిస్థితులు ఏంటి, దేనికి సంబంధించి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేటువంటి ప్రయత్నం పిఐబి వైపు నుంచి జరుగుతోంది. రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో గేమింగ్కి సంబంధించినటువంటి వీడియోలు, లేకపోతే వేరే రష్యా ఉక్రెయిన్ వార్లకు సంబంధించినటువంటి వీడియోలు, ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఇదంతా ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలకి ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కుల్లంకుల్లా చెప్పేటువంటి ప్రయత్నం పిఐబి ఎప్పటికప్పుడు చేస్తోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఆధారంగానే, గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగానే TV9 కూడా కేవలం వాస్తవాలు మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కాకుండా వాస్తవాలు మాత్రమే ఇప్పుడు జనాలకి తెలియజేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పిఐబి ఇచ్చినటువంటి సమాచారం, డిఫెన్స్ స్టాఫ్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, వాటి ఆధారంగానే వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం TV9 ద్వారా జరుగుతోంది. రావు గారు, మీరు కూడా గమనించే ఉంటారు, యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. చాలా రకాలైనటువంటి ప్రచారాలు జరిగిపోతూ ఉంటాయి. ఏదో జరిగిపోతుంది, అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయింది అనే ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం. వాటికి సంబంధించి ఏం చెప్తారు? నిన్న ఒక ఇంటర్వ్యూ క్లిప్పింగ్ ట్విట్టర్లో చూస్తున్నానండి.
ఒక పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడంటే ఇండియా A2 సర్ఫేస్ మిసైల్స్ వాడింది 7వ తారీఖుని, ఎందుకంటే అది పైనుంచి కిందకు వస్తుంది, ఆ పైనుంచి కిందకు వచ్చినప్పుడు మన పాకిస్తాన్ వాళ్ళు తిరిగి ఫైర్ చేస్తాం, దానివల్ల ఏంటంటే సివిల్ విమానాలు పోతాయి, ఇలా మనల్ని జోక్యం చేస్తుందని చెప్తుంది. ఎందుకంటే హాస్యాస్పదం ఏమీ లేదు, అటువంటి వాటి కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఏంటంటే 70% క్లారిటీ తోటి మీకు అర్థమైపోతుంది ఇది దుష్ప్రచారం అని. కానీ 30% ఏంటంటే మోస్ట్ ఆథెంటిక్ గా చేస్తారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి బాగా విపరీతంగా వచ్చింది, వాయిస్ ని కూడా డూప్లికేట్ చేయొచ్చు, వీడియోస్ ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఫేసెస్ మార్చొచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా దుష్ప్రచారం జరుగుతుంది. ఆ, ప్రపంచంలో ఉన్న ఇమేజరీ అంతా తీసుకుని ఎక్కడెక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసి ఏది జరుగుతుంది ఏది జరగకపోవట్లేదు అన్నది చాలా విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ప్రజలు వీటిని నమ్మకూడదు. ఒకవేళ గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోయినా కానీ వాళ్ళనే నమ్మడం మంచిదండి. ఎందుకంటే ఆ, కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే అంతకుముందు మనకి గవర్నమెంట్ మీద అంత పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గవర్నమెంట్ యాక్యురసీ తోటి చెప్తుంది.